शंभू भारत माता के भारत माता के भारत माता के భారత్ మాత ఇట్లా చూడాలా నువ్వు షణ్ముగన్న పారింగ ఇచ్చేసి అంటే నిలబడతావు भारत माता के भारत माता के भारत माता के సార్ అట్లా నిలబడుకోండి ఫోటో తీసుకుంటాను అట్లా ఉన్నాను సార్ భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు. మొదటి బుక్ మాకు ఇవ్వడం మమ్మల్ని గొప్పగా గౌరవించారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవించారు. సనాతన ధర్మం కోసం ఈ రోజు పోరాడుతున్న వ్యక్తి కాబట్టి భారత్ మాతా కి చూసుకోమా మూడు పెన్ను కూడా పెట్టించాను చూడనా షణ్ముగన్న జనసంఘ్ అంటే భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే స్వతంత్రం వచ్చిన మొదట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో అందులో అన్ని పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ సమయంలో నెహ్రూ గారి ఒంటెత్తు పోకడతో విసుగు చెందిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారితో విభేజించి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఆ రోజున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ గురూజీ గారితో సంప్రదించిన మీదట ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేయాలనేసి వారు నిర్ణయించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లోకి రాదు కాబట్టి సైద్ధాంతికంగా ఒక సిద్ధాంతాన్ని మాత్రం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని సంఘ్ నుంచి వారికి తోడుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి తోడుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘ్ను స్థాపించడం జరిగింది. అటు తర్వాత జరిగిన పరిణామాలు మనకందరికీ తెలిసిందే. కాశ్మీర్ కోసం శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం చేశారు. వారి తర్వాత భారతీయ జనసంఘ్ అధ్యక్షుడైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేశారు. కేవలం 2 జతల బట్టలతో ఆయన జీవితం మొత్తం గడిపారు. వారికి సహాయకుడిగా ఉన్నారు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు అడిగేవారు, ఎందుకండి చిరిగిపోయిన బట్టను కుట్టి మళ్ళీ కట్టుకుంటున్నారు, కొత్త బట్టలు తీసుకోవచ్చు కదా అని. వాజ్పేయి మనకు కొత్త బట్టలు కావాలంటే మనకు మిల్లుల నుంచి నేరుగా తెచ్చి ఇవ్వగల పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కానీ ఈ దేశంలో ఈ బట్ట కూడా లేని పేదవాళ్ళు ఉన్నారు. మరి చిరిగిపోయిన బట్టను కుట్టుకుంటే వేసుకోవడానికి సౌకర్యంగా ఉంది కదా, మరి దాన్ని ఎందుకు పారాయడం అని చెప్పేసి అంత నిరాడంబర జీవితాన్ని గడిపారు అఖిల భారత అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి కూడా. వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. సాధారణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాం. ఒక పథకాన్ని స్కీమును ప్రవేశపెడితే అది ఏ విధంగా అమలు అవుతుందో పర్యవేక్షణ ఉండదు. కానీ వారేం చెప్పారంటే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో బంతిలో భోజనానికి కూర్చున్న తర్వాత ముందున్న వాళ్ళకే కాదు, బంతిలో ఆఖరు ఉన్న వ్యక్తికి కూడా భోజనం సంతృప్తిగా తిన్నప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పేదల సంక్షేమ పథకాలు కూడా ఆఖరి వ్యక్తికి అందినప్పుడే ఈ దేశంలో నిజమైన సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదలకు అభ్యున్నతికి మనం తోడ్పడినట్టు అవుతుందని చెప్పేసి వారు ఆ రోజు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే సిద్ధాంతం తారక మంత్రంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక పథకాలను, అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది.
వారిచ్చిన స్ఫూర్తితోనే అంత్యోదయ అన్న యోజన అనే పథకాన్ని వాజ్పేయి గారు ప్రవేశపెట్టి నెలకు 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించారు నిరుపేదలకు అందరికీ.